వైసీపీకి సంబంధించిన నాయకులు వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్లో రాజకీయం చేస్తున్నారు. నిన్న క్లియర్ కట్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లు చెప్పింది ఏమంటే, ఈరోజు మధ్యాహ్నం 2 గంటల దాకా అకౌంట్లో డబ్బులు లేవు, 2 గంటలకు అకౌంట్లో డబ్బులు వేస్తారు, వేసిన డబ్బులు మీరు పెన్షన్స్ ఇవ్వమని చెప్పి కలెక్టర్ కాన్ఫరెన్స్లో క్లియర్ కట్గా నిన్న జరిగినటువంటి సందర్భం అందరికీ తెలుసు. అయితే ఈరోజు పొద్దుననే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆ వృద్ధుల్ని, వితంతువుల్ని, వికలాంగుల్ని సచివాలయం దగ్గరికి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి పెన్షన్లు ఇవ్వమని చెప్పి, పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఈయనకుండా చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ ఈయనకుండా చేస్తూ ఉన్నాడు అనేటువంటి నీచ రాజకీయానికి ఒడిగట్టారు. దీన్ని బట్టి చూస్తే ఓడిపోతామని ఎంత భయపడుతున్నారో ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం వృద్ధుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి నీచ స్థాయికి దిగజారినారంటే వీళ్ళు ఏమనాలనో అర్థం కావడం లేదు. అంటే కనీసం ప్రభుత్వంలో ఉండి పెన్షన్లు ఇవ్వాల్సిన సమయంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నామనేటువంటిది కలెక్టర్లు చెప్తే, వాళ్ళ సాక్షి పేపర్లోనే 3వ తేదీ వరకు ఇవ్వలేము, 3వ తేదీ వరకు, ఎందుకంటే మార్చి ఎండింగ్ కాబట్టి హాలిడేస్, వర్కింగ్ డేస్ మార్చి 31 దాకా వర్కింగ్ డేస్ ఉన్నాయి, 1వ తేదీ హాలిడే కాబట్టి 3వ తేదీ దాకా డబ్బులు వేయలేమని చెప్పిన వాళ్ళ పేపర్లో రాస్తే, ఈరోజు మళ్ళా వీళ్ళను అక్కడ ఉండేటువంటి పేదవాళ్ళందరినీ తీసుకెళ్ళి సచివాలయాల ముందర కూర్చొని పెట్టుకొని మాట్లాడేటువంటి పరిస్థితి ఆ వైసీపీ వాళ్ళకు వస్తే ఎంత నీచంగా ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే ఉదాహరణ లేదు. అటు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా నీచ రాజకీయాలకు పాల్పడతా ఉన్నాడు. ఒక పక్క వాళ్ళ చిన్నాయన్ని హత్య చేస్తే దానికి ఎవరినో గతంలో బాధ్యులు చేసి ఆ రోజు ఎన్నికల కోసం వాళ్ళ చిన్నాయన హత్యను వాడుకున్నాడు. వాళ్ళ చెల్లెళ్ళు నేరుగా అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పలేకుండా బేలగా ఈరోజు మీటింగుల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లో ఉండేటువంటి పేదలతో కూడా రాజకీయం చేసే పరిస్థితికి వచ్చినారంటే ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతామని ఎంత భయపడుతున్నారో ఇంతకంటే చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, ఆ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఏదైతే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నదో, ముందు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు వెంటనే వేయాలి. మీరు ఆ డబ్బులు తీసుకెళ్ళి, రావాల్సినటువంటి డబ్బులు తీసుకెళ్ళి ఆ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చే దాంట్లో ఉండే శ్రద్ధ, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే దాంట్లో మీకు శ్రద్ధ లేదా అనేది వాళ్ళని అడగక తప్పదు. ప్రతి ఒక్కరు కూడా అడగాల వాళ్ళని. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా డబ్బులు వేయండి, ఇమీడియట్గా అధికారులను కలెక్టర్ గారికి చెప్పినట్టు అధికారుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు రేపు ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. 2014 నుంచి 2019 వరకు అప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ నవ్యాంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి ప్రదంలో, ఒక సంక్షేమ పాలన తీసుకుంటారనేసి ప్రజలంతా ఆలోచన చేసి అనుభవజ్ఞుడు, పాలనా దక్షకుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి గమనించాలా, 2014 నుంచి 19 వరకు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంటే కూడా ఎప్పుడూ కూడా ప్రజలపైన ఒత్తిడి లేకుండా, పన్నుల భారం లేకుండా ఏ ఒక్క రేటు పెంచిన పాపాన్ని పోలేదు. ఒకసారి చరిత్ర వెనక్కి వెళ్ళి చూడండి. ఒక రాజశేఖర రెడ్డి కొడుకు తండ్రి చనిపోయినాడు, అప్పుడంతా చంద్రబాబు నాయుడు గారు చెప్తే కూడా ఆ మాట వినకుండా ఒక్కసారి అవకాశం ఇద్దామని ఒక ఛాన్స్ ఇస్తే ఈ 2019 నుంచి 2024 వరకు కూల్చివేతలతో, కక్ష ధోరణితో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడంలో ఈ రాష్ట్రాన్ని, గతంలో మనం చెప్పుకునే వాళ్ళం భారతదేశంలో బీహార్ అంటే నేర చరిత్ర కలిగిన రాష్ట్రమని, దానికంటే అధ్వానంగా అయోమయంలో నెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నామంటే
దాదాపు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన పాపను పోయినాడు ఈయన. ఆర్టీసీ ఛార్జీలు దాదాపు 5 సార్లు పెంచినాడు. రైతులు గోడి ఇతనికి ఏ కోశానా పట్టదు. నిరుద్యోగులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ జీవితాలంతా ఎట్టంటే అటు వెళ్ళిపోయినాయి. ఆ చరిత్ర ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డిదే. ఈ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమ వచ్చిన పాపాలు పోలేదు. ఒక నిరుద్యోగ వృత్తి లేదు. ఏమో చెప్తారు, కొందామంటే కొడివి అమ్ముదామంటే అడిగి ఆ రకంగా చేసి పెట్టినాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 400-450 సబ్సిడీ సిలిండర్ ధర ఉంటే దాన్ని ఈరోజు 1200 రూపాయలు చేసిన ఘన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అంతేకాదు ఆయన గతంలో ఊకతమ్ముడు ఉపన్యాసాలు భయంకరంగా చెప్పినాడు. పెట్రోల్ డీజిల్ రేట్లంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ, కర్ణాటకలో తక్కువ. ఈరోజు ఆయన సొంత జే ట్యాక్స్ పైన ఎంత పెంచినాడో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సవినీయంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు ఈరోజు వీధికో సైకో, వీధికో రౌడీ అయ్యి అక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్నారో దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ప్రతిరోజు దాడులు దౌర్జన్య కాండంతో వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. ఈరోజు ఒక పెన్షన్ తీసుకోండి, కక్షపూరితంగా ఎలక్షన్ ముందు ఈ జగన్మోహన్ రెడ్డి గుంటలెక్క తెలివితో 13,000 కోట్లు కావాల్సిన బినామీల కంటే దోచిపెట్టేసి ఆ నెపము తెలుగుదేశం పార్టీ పైన, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన, బీజేపీ పైన, జనసేన పైన వేస్తారా? ఇది ఎంతవరకు సబబు? ఈరోజు ఖజానా ఖాళీ చేయని గల్లుడు నువ్వు. ఇది వదిలేసి ఈరోజు పెన్షన్ లేదని చెప్పి ప్రతిపక్షాలపై నెట్టేయడము. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే అవ్వ, తాత, దివ్యాంగులు, వితంతులు ప్రతి ఒక్కరు గుర్తించుకోండా ఈ జగన్మోహన్ రెడ్డి లూటీ చేస్తాడు ఖజానాని. అది ప్రతిపక్షాలపై నెడుతున్నారు. ఈ రోజు ఇంకా ఇవ్వాలని కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గరికి ఇవ్వాలనేసి కూడా ఈ కూటమైన తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు ఈరోజు పోరాటం చేస్తాం మీకు ఖచ్చితంగా. ఎందుకంటే మీ కడుపు కొట్టమని ఎవరు చెప్పరు. మీకు ఈ పెన్షన్ ఇంత మాత్రం మీకు అందుతా ఉందంటే కూడా చంద్రబాబు గారి పోరాట ఫలితమని కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలా. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందరూ కూడా సంక్షేమ పథకాలు సూపర్ 6 అనేసి ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఆలోచన చేసి ఆయన మేధో శక్తితో ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మించుకోవాలనే భాగంగానే ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీతో జతకట్టినారు. రేపు అభివృద్ధి కావాలంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో వాళ్ళకేం వేరే ఏం ఆశలు లేవు. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నడిపించల్లా, ఈ దౌర్జన్యమైన వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలపాలని మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో నడవాలనే ఒకే ఒక్క నిర్ణయమే ఈ కూటమి యొక్క నిర్ణయము. దీన్ని ప్రతి ఒక్కరూ ఈ కూటమిని ఆశీర్వదించండి. మే 13తో దళిత, గిరిజనులు, బలుగు, బలహీన వర్గాలు, ప్రతి ఒక్కరు మేధావులు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు మీరందరూ ఆలోచన చేసి సైకిల్ గుర్తుకి కూటమి అభ్యర్థులకి ఓటేసి ఈ వైసీపీని శాశ్వతంగా నిర్మూలించకపోతే మళ్ళీ పొరపాటుతో గ్రహపాటుతో మళ్ళీ వస్తే మనమంతా కూడా ఊర్లు ఖాళీ చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తిగా నేరమయం అయిపోతుందని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మే 13వ తేదీ కూటమి అభ్యర్థుల్ని 160 సీట్లలో గెలిపించాలని ప్రతి ఒక్కరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరనాథ్. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, కేంద్రం నుంచి మనకు నిధులు రావడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ఈ కూటమి అనేది ఏర్పాటు జరిగింది. గత ముందుగా ఏమనేవాళ్ళంటే మనుషులకు, ప్రజలకు కావాల్సింది కూడు, గుడ్డ, నీడ అనేవారు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి. ఈ 3 గత 4.5 సంవత్సరంలో ఈ 3 అనేది ప్రజలకు దూరమైంది. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారో ఆ రోజు నుంచి ఎవరికి విద్య లేదు, సరైన వైద్యం లేదు, ఉపాధి అసలే లేదు. ప్రతి సంవత్సరం డిఎస్సి రిలీజ్ చేస్తామన్నారు, ఆ ఊసే లేదు. అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకు వలసపోతున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కూటమికి ప్రజలు మద్దతు కావాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 20 లక్షల 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి అనేది కల్పిస్తాం. ఖచ్చితంగా ఎవరికైతే ఉద్యోగం లేదో వారికి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 అనేది
ఈ కూటమి ఇస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది. అలానే అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి ఏడాది 20,000 రూపాయలు అనేది కల్పిస్తాం. దీపం పథకం కింద 3 సిలిండర్లు అనేది ఉచితంగా ఇస్తాం. అలానే తల్లికి వందనం పథకం ప్రకారం 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి అందజేస్తాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ అనేది ఊసే లేకుండా ఖచ్చితంగా చేసి ఈ నాసిరక మద్యాన్ని కూడా నిర్మూలిస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కూటమికి మన ప్రజల మద్దతు అనేది చాలా అవసరం. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని మరోసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మే 13వ తేదీన ప్రతి ఒక్కరూ ఈ కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.